వై చూస్ ఐటీ తీసుకుంటే మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఆ డొమైన్స్ లో మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి ఐటీలో ఉంటాయి అంటే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. ఈ వీడియోలో మనం ఆల్ అబౌట్ ఐటీ చూద్దాం. అసలు ఐటీ గ్రూప్ బ్రాంచ్ తీసుకుంటే మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ ఐటీలో సబ్జెక్ట్స్ ఏముంటాయి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అబౌట్ ఐటీ లెట్ us వాచ్ ఇన్ టుడేస్ వీడియో. సో వాట్ ఈస్ ఐటీ? ఐటీ అనేది మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. IT is a core engineering branch that focus on the development, management, security and maintenance of the software systems and digital infrastructure. It equips students with the skills required to build modern software applications, manage data, secure computer networks and develop cloud-based solutions. IT is an excellent choice for the students who are interested in software development and ఎమర్జింగ్ డిజిటల్ టెక్నాలజీస్. యూ కెన్ సే ఐటీ అనేది సిఎస్సి కి వన్ ఆఫ్ ది సిస్టర్ లా చెప్పచ్చమ్మా. సేమ్ మీకు సిఎస్సి కి మోస్ట్లీ కెరియర్ ఆపర్చునిటీస్ ఏమైతే ఉంటాయో ఐటీకి కూడా మీకు మోస్ట్లీ అవే కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా? వై చూస్ ఐటీ? ఐటీ ఎవరు తీసుకోవాలి ఏంటి అంటే స్టూడెంట్స్ హూ ఎంజాయ్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా మేనేజ్మెంట్, డిజిటల్ టెక్నాలజీస్ వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ ఆప్ట్ ఫర్ ఐటీ తీసుకోవచ్చు. వాట్ యూ విల్ స్టడీ? ఈ ఐటీ తీసుకుంటే ఏమేం చదువుతారు మీరు అంటే సి, పైథాన్, జావా, C++. నెక్స్ట్ కోర్ సబ్జెక్ట్స్ డేటా స్ట్రక్చర్స్, DBMS, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్. మోస్ట్లీ మీకు సిఎస్సి కి సిలబస్ ఏదైతే ఉందో మోస్ట్లీ ఐటీకి అదే ఉంటది. సిఎస్సి కి ఐటీకి డిఫరెన్స్ ఎక్కడన్నా వచ్చింది అంటే కొన్ని కాన్సెప్ట్స్ లో డిఫరెన్స్ వస్తామా. నెక్స్ట్ ఫ్యూచర్ స్కోప్. ఐటీ తీసుకుంటే మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే మీకు ఏ ఏరియాస్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే హై డిమాండ్ ఏరియాస్ ఫర్ ఐటీ: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, IoT, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, స్మార్ట్ టెక్నాలజీస్. ఈ డిఫరెంట్ డొమైన్స్ లోకి మీరు వెళ్లే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీస్. ఎలాంటి జాబ్స్ వస్తాయి ఆ డొమైన్స్ లో, నీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి ఐటీలో ఉంటాయి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, AIR ML ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, డిజిటల్ ఫారెన్సిక్ అనలిస్ట్, నెట్వర్క్స్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఐటీ కన్సల్టెంట్. ఇలాగా డిఫరెంట్ డొమైన్స్ లో మీకు జాబ్స్ వస్తాయమ్మా. అమాంగ్ దీస్ ఐటీ కన్సల్టెంట్ ఈజ్ అన్ ఇంక్రీజింగ్లీ వాల్యుబుల్ జాబ్ రోల్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ టు ప్లాన్, ఇంప్లిమెంట్ అండ్ ఆప్టిమైజ్ టెక్నాలజీ సొల్యూషన్స్. ఇది వన్ ఆఫ్ ది బాగా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతున్న వన్ ఆఫ్ ది జాబ్ రోల్ ఐటీ కన్సల్టెంట్. మీకు ఏంటి అంటే ఏం లేదు, ఆ కంపెనీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, మొత్తం A to Z ప్లాన్, స్ట్రక్చర్ అంతా డిజైన్ చేయడం నాన్న ఐటీ కన్సల్టెంట్ అంటే. నెక్స్ట్ స్కిల్స్ రిక్వైర్డ్ టు సక్సీడ్ ఇన్ ఐటీ. స్టూడెంట్ షుడ్ డెవలప్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ కొలాబరేషన్. ఈ స్కిల్స్ వచ్చుంటే ఐటీ ఫీల్డ్ లో మీరు దున్నేయచ్చు. అంటే ఐటీ బ్రాంచ్ తీసుకుంటే ఆఫ్టర్ దట్ హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు. అయితే మీకు కాలేజ్ లో ఉన్న సబ్జెక్ట్స్ తో పాటు ఐటీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్యారలల్ గా వీటిని కూడా ప్రిపేర్ అవ్వండి అమ్మా. సో దట్ మీకు బీటెక్ అయిపోయిన తర్వాత మంచి జాబ్ ప్లేస్మెంట్స్ లో మంచి జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎవరైనా ఐటీ బ్రాంచ్ తీసుకుంటే ఇఫ్ యూ వాంట్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. వన్స్ మీరు బీటెక్ లో జాయిన్ అయ్యాక అంతా ప్రాపర్ గా సెటిల్ అయిన తర్వాత ప్యారలల్ గా మీకు చాలా బయట ఆన్లైన్ లో కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి, ఆఫ్లైన్ లో కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. టు ఇంప్రూవ్ ఎంప్లాయబిలిటీ, బీటెక్ తర్వాత మీకు జాబ్ ఎక్కువగా రావడానికి ఈ కోర్సెస్ ని ప్యారలల్ గా నేర్చుకోండి ఐటీ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఈవెన్ దిస్ కెన్ బి అప్లికేబుల్ ఫర్ ఎవ్రీవన్. ఏ బ్రాంచ్ వాళ్ళకన్నా అప్లికేబుల్ అవుతుంది. స్పెషల్ గా ఏంటంటే ఫర్ ఐటీ. అడ్వాంటేజెస్ ఆఫ్ ఐటీ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, స్ట్రాంగ్ డిమాండ్ అక్రాస్ ఇండస్ట్రీస్, హై సాలరీ పొటెన్షియల్, opportunities in AI and cloud computing, next growing cyber security industry, flexible career paths, global employment opportunities, scope for entrepreneurship and freelancing. ఇవన్నీ మీకు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్. మరి ఛాలెంజెస్ ఏముంటాయి అంటే గుర్తుపెట్టుకుంటారు, సిఎస్సి కైనా ఐటీ కన్నా కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఉండాలమ్మా. నువ్వు ఈ రోజు ఒక డొమైన్ లో జాబ్ వచ్చిందంటే ఆఫ్టర్ 5 years ఆ డొమైన్ ఉంటుందో లేదో మనం చెప్పలేము. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. Strong programming practice, logical and analytical thinking, adaptability to rapidly changing tools and frameworks.
ఇవన్నీ ఉంటే ఈ ఛాలెంజెస్ కనుక మీరు తట్టుకోగలిగితే ఐటీ కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఫీల్డ్ అమ్మా. బట్ ఐటీనా సిఎస్సి అంటే గో ఫర్ సిఎస్సి. ఇఫ్ నీకు మంచి కాలేజ్ లో సిఎస్సి రావట్లేదు అంటే దెన్ ఒక్కసారి లాస్ట్ ఇయర్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకొని సెలెక్ట్ ఐటీ. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు ఐటీ, do let me know in the comment section. Thank you everyone. Bye bye.